శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఒక విధంగా ఈ వార ప్రారంభంలోనే రాశి అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడికి తను చేస్తున్నటువంటి వృత్తిలో మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అతనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం మారడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అంటే రవి రాశిలో సంచరించినప్పుడు జాతకుడికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా అతిగా ప్రయాణాలు చేయడం, సమయానికి వేళకి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల కొంతవరకు జాతకుడు కొంత అనారోగ్యానికి గురవుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు బుధుడితో కలిసి ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం, అంటే బుధుడు వల్ల ఏర్పడినటువంటి పంచమహాపురుష యోగంలో భద్ర మహాపురుష యోగం జాతకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఎవరైతే నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ఇది చక్కని బలాన్ని, ప్రోత్సాహాన్ని, విజయ అవకాశాలను ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం, అంటే భాగ్యాధిపతి ధనస్థానంలో సంచరించడం చాలా వరకు జాతకుని యొక్క కుటుంబంలో శుభకార్యాలు జరగడం, కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం కానీ, వివాహం నిశ్చయం అవడం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం లాంటివి రావడం వల్ల కుటుంబంలో ఎక్కువ శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా ఎవరికన్నా వివాహం జరగవలసి ఉంటే అది ఈ వారంలో నిశ్చయం అవడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే జాతకుడు ఎక్కువగా వివాహ వేడుకల్లో పాల్గొంటాడు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. బంధుమిత్రులు ఎక్కువగా మీ కుటుంబాన్ని సంచరిస్తారు. దానివల్ల ఏదో ఖర్చులు ఎక్కువైనప్పుడు కూడా కొంత ఆనందం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు చాలా వరకు మరి స్త్రీలకి మంచి విలువైన ఆభరణాలు, మరి వస్తువులు, బంగారు ఆభరణాలు సమకూరే అవకాశం ఉంది. స్త్రీలైతే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బాగుంది, ఇది ఓకే. అలాగే దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై లగ్నాన్ని చూడటం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. ఇది క్రీడా రంగంలో వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి వృత్తుల్లో ప్రవేశిద్దామనుకున్న వారికి మంచి ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, ఫిజికల్ ఫిట్నెస్ని కూడా జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి అష్టమ ఆదిగా ఉన్నటువంటి కుజుడు దశమస్థాన సంచారం జాతకుడు ఏదో ఉద్యోగం మార్పుకి ప్రయత్నం చేస్తే చాలా వరకు జరిగే అవకాశం ఉంది. అది గతంలో కన్నా బెటర్గానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు శని భగవానుడు 6వ స్థానంలో వక్రగమనం పొందడం వలన జాతకుడు గతంలో ఏదైనా ప్రయత్నం చేసి విడిచిపెట్టుంటే దాంట్లో తిరిగి ప్రవేశించవచ్చు. పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. గతంలో కన్నా ఎక్కువ కష్టపడటం వల్ల జాతకుడు కొంతవరకు ఓర్పుని, సహనాన్ని కోల్పోయినప్పుడు కూడా దీని ఫలితం రాను ముందు రోజుల్లో పొందే అవకాశం ఉంటుంది. సో ఏదైనా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు రవి, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శని భగవానుడు గత కొంతకాలంగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మరి కుజ భగవానుడు కూడా దశమంలో దిగ్బలుడై మంచి స్థాయిలో ఉన్నాడు. మరి గురువు ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉంటూ తన యొక్క మంచి సలహాలు, సూచనలు జాతకుడికి రావడం, గతంలో చేసిన పుణ్య ఫలితాలు ఇప్పుడు పొందడం జరుగుతుంది. అయితే ఈ వారంలోనే 9వ తారీఖున గురుగ్రహం వక్రగమనం పొంది మరి అష్టమ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూపడం వల్ల, అంటే ఒక విధంగా 4, 8, 12 స్థానాలు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే మోక్ష త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే అతని ఆలోచన నెరవేరుతుంది. సో ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో, ఒక ఆశ్రమంలో కానీ, దైవ సన్నిధిలో కానీ గడుపుదామనుకున్న వారికి ఈ సమయం చాలా అనుకూలించే అవకాశం ఉంది. అంటే అటు ధర్మ త్రికోణం ఏర్పడడం వల్ల జాతకుల్లో దైవభక్తి పెరుగుతుంది, పుణ్య కార్యక్రమాలందు ఆసక్తి పెరుగుతుంది.
అది మోక్ష త్రికోణం వల్ల జాతకుడు ప్రశాంత జీవితాన్ని కోరుకునే ఆలోచన ఈ సమయంలో నెరవేరే సూచనలు ఉన్నాయి కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ కన్యా రాశి వారు ఏంటంటే వారు సంపాదించున్న టైంలో జీవితం ఒక విధంగా అందరి బంధువుల సహకారంతో చాలా గౌరవప్రదంగా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే వారి యొక్క సంపాదన ఆగిపోయిందో వారి దగ్గర ఉన్నటువంటి ధనం కుటుంబ సభ్యులు తీసుకున్నారో తర్వాత వీళ్ళు పెద్దగా పట్టించుకోవడం జరగదు. ఆ విధమైనటువంటి ఒంటరితనానికి ఈ కన్యా రాశి వారు లోనవుతుంటారు. అందుకని వీళ్ళు జీవితంలో ముందు జరగబోయే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ధనాన్ని వీడి దగ్గర పెట్టుకొని ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది తప్ప ఉన్నదంతా బంధువులకి పిల్లలకి ఇచ్చి చివరి జీవితంలో బాధపడే అనేక మంది కన్యా రాశి వారు చివరి జీవితం అనాథ శరణాలయంలోనూ ఓల్డ్ ఏజ్ హోముల్లోనూ గడపడం జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాల్ని పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12 అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు. ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడు కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడని చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు. అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు అలవాట్లు కూడా రుణాల కింద వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చి పెట్టుకొని విధి విధానంగా పూజ చేసి వీలైతే అక్కడ నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గరైనా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్య నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు
అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.